హాయ్ హలో వెల్కమ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రంజులహరి వైబ్స్. ఈరోజు నేను మా అసికిరేకి వచ్చానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు టెరెస్ గార్డెన్ చూపిస్తాను. అండ్ రేపు వరమహాలక్ష్మి పండుగ ఉండేదానికి ప్రిపరేషన్ కూడా ఇదే వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ ఈ వీడియో రాగా ఉండబోతుంది, ఏదే ఫిల్టర్స్ కానీ ఎడిటింగ్ కానీ చేస్తాను నేను. సో యాజ్ యూజువల్గా నేను ఎలా మాట్లాడతానో అలాగే చూపిస్తాను. అండ్ కొంచెం కన్నడ ఈ సైడ్ కొంచెం కర్ణాటకం కదండి, ఎక్కువ తెలుగుకినా కొంచెం కన్నడ మిక్స్ చేస్తాను, అర్థం చేసుకుంది. ఓకేనా, లెట్స్ బిగిన్ ద బ్లాగ్. ఓకే, చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి దాసవాళం అంటారు కదండి. దాసవాళంలో పింక్ కలర్ వస్తుంది, గణేష పూలు అని చెప్పి గణేష కలర్ది దాసవాళ పూలు ఇస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. మా ఆయన పని చేస్తారు కదా డైరీలో, అక్కడ ఉంటే మా ఆయన తెచ్చిచ్చారు మా అమ్మకి, వేసుకోండి బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? మేము ఏదే బయట ఉండే గుబ్రం వాడలేదండి, ఇంట్లో ఉండే వేస్ట్ అంటే ఈ టమాటో, ఉల్లిగడ్డ సిప్పలు అండ్ ఈ ఎగ్ షెల్స్ ఉంటాయి కదా అండి, ఉడికిచ్చినవి, అవి మాత్రమే వేస్తాము. సో చూడండి ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉందో. నేను ఇక్కడికి వస్తే ఫస్ట్ నాకు ఇష్టమయ్యేదే టెరెస్ అండి. మార్నింగ్ లేస్తేనే వచ్చి ఒక లుక్ వేస్తే ఆ ఫ్రెష్నెస్ వేరే అండి. మైండ్ ఎంత డల్గా ఉంటుందో యాక్టివ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ చూడండి, చెండు పూలు చెట్టు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది సీజన్ అనుకుంటాను, ఇన్ని రోజులు వచ్చి లేకుండా ఇప్పుడు వచ్చింది. మీకు అనిపిస్తుందా అండి? ఇది ఒక దాసవాడ అండి, రెడ్ కలర్ దాసవాడ. ఆల్రెడీ ఒక మొగ్గు ఉంది. మా మమ్మీ పూజకి పీకేసారు పూలు, కింద ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది శంకుపుష్పం అండి, శంకుపుష్పం. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుందండి. ఇది వైట్ కలర్ శంకుపుష్పం. అండ్ ఇది అంతే అండి, ఇదిను అదే, ఇది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది దాసవాడనే, కానీ ఇది ఒక వేరే వెరైటీ. దాన్ని మొక్క చూపిస్తాను అండి. ఇక్కడ కనిపిస్తుందా పూలు? ఇది రెడ్, పింక్, ఇంకొక ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. ఇది పూలు అంతా మిక్స్ అయి ఉంటుంది. ఇది చూడండి, ఇది కాకరకాయ ఇచ్చింది, చిన్నగా ఉంది, ముద్దుగా కాకరకాయ. మళ్ళీ దీని జొతల దాళింబ చెట్టు కూడా ఉందండి, దాళింబం చెట్టు. దాని జొతల కాకరకాయ ఇచ్చింది, చిన్నది ఇచ్చింది. మేబీ ఇప్పుడప్పుడే చాలా పూతలు వచ్చినావంట, వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకుని ఆల్రెడీ ఒక తిన్నారు. ఇంకొకటి చూపిస్తానంటే, బోన్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది. ఎవరికి మొణకాల నొప్పులు, ఆంటీకి కాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళు ఫస్ట్ ఈ చెట్టు మీ ఇంట్లో వేసుకుని ఉండండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది. చూస్తున్నారా ఇక్కడ? నల్లేరు మునక్కాడ చెట్టు అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు సన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా పెరిగింది. మా మమ్మీ వేరే కడను వేసినానని చెప్పి చూస్తాము, నాకు ఏమైనా కడ్డ కనిపిస్తే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది సొప్పు అండి. ఇది మేము వంటకి వాడతాం. ఏ సొప్పు అని తెలీదు, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది మాకు సొప్షార్ ఇక్కడ పైన హార్వెస్టింగ్ చేసుకుని మా మమ్మీ ఒక 1-2 డేస్కి అయ్యేంత సొప్షారు సిక్తుందండి. వీక్లీ వన్స్ మాకి సొప్షార్స్ వేసుకొని తింటారు వీళ్ళు. ఇక్కడ చూడండి, అలోవెరా చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో. ఇక్కడను ఒకటి చూడండి, చెండు పూల చెట్టు వచ్చింది. చెండు పూలు ఆల్రెడీ చూడండి, కనిపిస్తుంది మీకు? ఇది పుదీనా అండి, పుదీనా వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, పుదీనా వస్తూ ఉంది. ఇది పుణుకుర సొప్పు అండి, పుణుకుర. పుండుకూర సొప్పు అంటారా, మీరు తెలుగులో కూరాకు అంటారు అనుకుంటా, పుండుకూర కూరాకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడను ఒకటి దాసవాళ చెట్టు ఉందండి, ఇప్పుడు వస్తూ ఉంది. ఇది ఇన్ని దినాలు గ్రో అయ్యి లేకుండా ఇప్పుడు బాగా వస్తూ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, తులసి ఉంది. మేము కింద రాఘవేంద్ర స్వామి ఉంది కదా, దానికోసరం వేసాము. ఈ తులసి వస్తూ ఉంది. ఈ తులసినే మేము రాఘవేంద్ర స్వామికి గురువారం పూట పెట్టేది. ఇది చెట్టప్ప పూలు వచ్చినాయి. మా మమ్మీ ఉన్నట్టే మీకు నీట్గా చెప్తా ఉంటుంది, నాకు అంత ఐడియా లేదండి. ఓకేనా? మనం ఏముంటానో మా మమ్మీ చేసినే తినేది అంతే. ఏ చెట్టు ఏది అని తెలుసదు, నాకు తెలియదు. ఇది చూడండి, ఇది ఉంది కదా, కనిపిస్తుందా? ఇది చింత చిగురు అంటారు కదా అండి. ఇది ఏమైనా పప్పులోకి వేసి చాలా బాగుంటుందండి టేస్ట్. అది మా ఇంట్లో మేము వేసుకున్నాం, పెరట్లో అంటారా, మీన్స్ టెరెస్లో వేసుకున్నాము. ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడను పుండుకూర ఇడ్చినారు చూడండి, బాగుంది కదా, లేతగా ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది లెమన్ చెట్టు అంటే ఏమంటారు, నిమ్మపండు చెట్టు. ఆల్రెడీ 2-3 ఇడిసినామండి ఈ సన్న చెట్లనే. కింద కూడా పెద్ద చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను.
చూడండి ఇడను పుండుకూర సొప్పు వచ్చింది. కన్నడలో సొప్పు అంటారండి, మీరు తెలుగులో పుండుకూర కూరాకు అంటారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నా మాటలు కొంచెం వెరైటీగా ఉంటుంది. నాకే ఓసారి ఇంతోటి తెలుగు మాట్లాడలేదా, కన్నడ యూస్ చేస్తాం కదా అని అని అనిపిస్తుంది. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ కర్ణాటకలో పెరిగి తెలుగు తక్కువనే అండి మాట్లాడేది. సో ఇంకా మీట కొంచెం నేర్చుకుంటాను మీకోసకరమన్నా. నేను కొంచెం అయినంత తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఓకేనా. చూడండి ఇది మ్యాంగో లీవ్స్ అండి, ఇది మామిడాకులు. ఇక్కడున్న సొప్పు ఉంది చూడండి, నేను అక్కడ చూపించాను కదా, కమెంట్ చేయండి అని. ఇక్కడున్న సొప్పు వచ్చింది. ఇది అంతే అండి, ఇది దాసవాడ. ఇది ఒక వేరే వస్తుందండి, అది 3 లీవ్స్ వస్తుంది. దీంట్లో పెటల్స్ ఎక్కువ ఉంటుంది, 3 to 5 లీవ్స్ వస్తుంది. అప్పుడే చూపించిన దాసవాడలో దీంట్లో పెటల్స్ ఎక్కువ ఉంటుందండి. ఇది బాగుంటుంది. ఇది అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటాం, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుండే. ఇప్పుడు లేదండి. ఇక్కడ చూడండి, నాకు ఇది ఫేవరెట్ అండి, చాలా మంచి ఎన్ని పూలు ఇడిచిందో ఇది. ఈ రోజ్ చెట్టు అంటూ చూడండి, ఆల్రెడీ ఇంకొకటి ఇడిచింది. పరమానుష పండుగకి పెట్టుకోవచ్చు. అమ్మ తెచ్చారు ఇంకా పూలు, మా ఆయన కూడా తెచ్చిచ్చారు. ఆడ హౌస్కోటలో పూలు ఒకరు ఉన్నారు లేండి, మాకు హార్వెస్ట్ చేసిస్తారు. ఇయర్లీ వన్స్ మేము అడిగితే ఫస్ట్ చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. పెట్టాము, అది చూపిస్తాను, ఓకేనా. ఈడను అంతే సన్న సొప్పులు ఉండేవి. ఏదో చెట్టు వదిలింది, ఏమేమి తెలీదు నాకు. ఇక్కడ మేబీ ఇది సీతాఫలం ఉండాలా అనుకుంటాను. ఇక్కడ చూడండి, సరస్వతి ఆకు అంటారు కదా, ఏమంటారు, బ్రాహ్మీ సొప్పు, అది ఇడిచింది. దీంట్లో చట్నీ జొతలా అట్లీస్ట్ ఒక 2-3 వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అక్కడ ఆల్రెడీ కొంచెం పండిగిలింది చెట్లంతా, కానీ ఇక్కడ ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంతోటి ఫ్రెష్గా వదిలింది. ఇక్కడ ఒక తులసి వేసినామండి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇదంతా కింద పూజకే వాడుకుంటాము. ఇది డైలీ పూజ చేసేలేదండి ఈ చెట్టుకి. కింద ఆల్రెడీ ఒక తులసి, దాంట్లో మాత్రం పూజ చేసేది. ఇదేమిటంటే కింద రాఘవేంద్ర స్వామి ఫోటోకి అండ్ వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి పెడతాం. ఇక్కడ నేను చెప్పాను కదా, నల్లేరు మునక్కడ ఇంకొక తట్టు వేసారని, ఇక్కడ వేసారు చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే, నెక్స్ట్ మీకు నేను చెప్పాను కదా, మీకు నిమ్మపండు చెట్టు చూపిస్తానని, కింద వేసుకున్నామని చెప్తాను కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో, కనిపిస్తుందో. చాలా కాయలు ఇస్తామండి, కింద అంతా రాలిపోతుంది వాన టైంలో. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఒకటి కనిపిస్తుందా మీకు, ఇంత పెద్ద సైజ్ నిమ్మపండు వదిలింది ఆల్రెడీ. అది కట్ చేయాలి, పైనకి ఎక్కి నేను ఇప్పుడు తెంపుతాను ఇది, ఓకేనా. అండ్ ఇక్కడ ఈ సైడ్ వస్తే మాకు మస్తు పూలు అంటే పూజకి, ఇది ఒక చెట్లు అంత పూలు దొరికిపోతుంది. అండ్ పూలను కూడా కట్టేస్తాము, కానీ ఇది ఏమంటే మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది, కట్టి వేసిన ఫ్రెష్ ఉంటుంది, కానీ ఈవినింగ్ వల్ల ఆల్రెడీ ఉత్తర మెత్తగా అయిపోయి ఉంటుంది. ఏమంటారు దాన్ని, ఉత్తర ఏమంటారు తెలుగులో తెలియదు, వాడిపోయి ఉంటుంది అండి. అదే ఒక చాలా బాధ. కానీ పెట్టినప్పుడు కట్టి మన పూలు మాల వేసి కట్టి పూజకి పెట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా అలంకారంగా ఉంటుంది. పూజ చేస్తూ ఉంటే అంత పాజిటివ్ వైబ్స్ వచ్చి ఉంటుంది ఈ పూలు పెట్టి పూజ చేస్తే. ఇక్కడ చూడండి, గంటే పువ్వు అంటారండి కన్నడలో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. చూడండి, ఇదే చూడండి హార్వెస్టింగ్ అయినది, కనిపిస్తుందా అండి? ఇది చూడండి, పత్రే దేవునికి పెట్టేది, పత్రే కన్నడలో పత్రే అంటాం, తెలుగులో ఏమంటారో తెలీదు. రోజు పూలు జతన ఉంటుంది కదండి, అది పత్రే. ఇదే చూడండి, నేను చెప్పాను కదా పెద్ద పూలు ఇడుస్తుంది గణేష పూలు అనేసి. ఇది ఇప్పుడు రెడ్ ఉంటుంది, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి కొంచెం పింక్ వచ్చి ఇడుస్తుందండి, ఇది కలర్. మాది చేయదు ఉండమ్మా కొంచెం. ఇది చూడండి, ఏదో తర దాసవాడ అండి, నేను చెప్తాను కదా 5 పెటల్స్ ఉంటుంది అని. ఇంకొక దాసవాడ పూలు ఇడ్చలేదండి, నెక్స్ట్ టైం కానీ ఇడిస్తే కానీ ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఆల్రెడీ ఒక రోజు దొరికింది చూడండి. ఇలా పూలు డైలీ దొరుకుతుంటుంది వీళ్ళకి, పూజకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చి నన్ను టెర్రస్ గార్డెన్ ఫస్ట్ నన్ను ఇంటికి వచ్చిన తక్షణం నా ఈవినింగ్ వస్తే చూడడానికి పోయలేదు, మార్నింగ్ అయితే ఫస్ట్ పోయేది టెర్రస్ గార్డెన్ విజిట్ చేయడానికేనండి. మంచిగా పూలిడ్స్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చూసారు కదండి, ఇదండి ఇప్పటి వీడియో. నేను వరమహాలక్ష్మి ప్రిపరేషన్ కూడా దీంట్లోనే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు. సో నెక్స్ట్ రేపటి వీడియోలో ఇప్పటిదేం ప్రిపరేషన్ చేసామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది ಯಾವುದೇ ఫిల్టర్ కానీ అండ్ ಯಾವುದೇ మీన్స్ ఏం కట్ చేసి ఏది వేసేలేదండి, అంత రాగానే వేస్తాను, ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి టైం కూడా లేదు. సో ప్లీజ్ నా వీడియో చూసి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే నా వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఓకేనా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.